హలో వైటీ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. సో ఈరోజు ఫుల్ డే వ్లాగ్ అయితే మనం చూడబోతున్నాము. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. మా యొక్క మార్నింగ్ రొటీన్ వచ్చేసరికి ఇలా అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. చూస్తున్నారు కదా ఎన్ని డ్రెస్సెస్ ఉన్నాయో. సో ఇవన్నీ కూడా మాకు ఒక్క రోజులో వచ్చిన ఆర్డర్ అనమాట. నిజంగా మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం ఒక 70 to 75 డ్రెస్సెస్ ఒకే రోజు అయితే డిస్పాచ్ చేయబోతున్నాం అనమాట. ఇప్పుడు మీరు చూసిన అన్ని కూడా మంచి పార్టీ వేర్ డ్రెస్సెస్ అండి. అంటే రంజాన్ సీజన్ అండ్ ఉగాది ఉంది కదా, సో దానికోసం ప్రత్యేకించి అయితే తెప్పించామన్నమాట. మన దగ్గర ఏంటంటే ప్రైస్ రీజనబుల్గా ఉండడం వల్ల రెస్పాన్స్ కూడా అంతే బాగా అయితే వస్తుంది. సో ఆ రెస్పాన్స్ రిజల్టే ఇన్ని డ్రెస్సెస్ ఒకే రోజులో ఆర్డర్ రావడం అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ కూడా పార్సల్స్ అయితే చేయాలి. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఎన్ని గంటలు పట్టచ్చు, ఒక 2 to 3 hours పడుతుంది అని అనుకుంటున్నాం. సో స్టార్ట్ చేద్దాం. టైం 9 అయిపోతుంది. ఇంత ముందు వరకు ఎలా అంటే బిజినెస్ మేము స్టార్ట్ చేయడం స్టాప్ చేయడం అంత సీరియస్గా అయితే తీసుకోలేదు. బట్ ఈసారి ఏంటంటే బిజినెస్ని కొంచెం సీరియస్గానే తీసుకున్నాం. మాకంటూ లైక్ స్ట్రాంగ్గా ఒకటి ఉండాలి అనేసి తీసుకున్నాము. సో దాంట్లోనే ఇంకా చాలా థింగ్స్ అయితే ఇన్వాల్వ్ చేస్తున్నాం అనమాట. అంటే బ్రాండెడ్ కుర్తీసే కానీ, వెస్ట్రన్ వేరే కానీ, కుర్తా సెట్సే కానీ, ఈ పార్టీ వేర్ డ్రెస్సెస్ కానీ, ఇంకా శారీ సెక్షన్ ఒక్కటైతే మాత్రం ఇంకా స్టార్ట్ చేయలేదు. సో ఇంకా స్ట్రాంగ్ ఉన్నట్టయితే, అంటే ఇప్పుడు వరకు ఏంటంటే రిజల్ట్ కాదు, రీచ్, ఎస్పెషల్లీ రీచ్ ఇంకా ఏంటంటే ఓకే అనమాట. సో ఆ రీచ్కే ఎంత మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇంకా రీచ్ పెరిగింది అంటే రెస్పాన్స్ ఇంకా బాగుంటుంది. సో అప్పుడు శారీ సెక్షన్ ఇంక్లూడ్ చేద్దామని ప్లాన్ అయితే చేసుకుంటున్నాం అనమాట. ఇప్పటికీ ఈ పార్సల్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా కొరియర్ కవర్స్లో వేసేసి రెడీ చేయాలి. అండ్ ఇదే రోజు డిస్పాచ్ అయితే అయిపోవాలన్నమాట. సో ప్రస్తుతం ప్రథమ కర్తవ్యం వచ్చేసరికి వీటిని రెడీ చేయడమే. బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి ఫాస్ట్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను, ఉప్మా. సో ఈ ఉప్మానైతే తినేసిన తర్వాత కర్రీ అయితే ఎట్ టు ప్రిపేర్ అనమాట. అన్నీ రెడీ చేసి అయితే పెట్టుకున్నాను. సో నెక్స్ట్ దీన్ని అయితే కుక్ చేయాలి. దేనికవి సపరేట్ అయితే చేసేసాం. ఇప్పుడు ప్యాకింగ్ స్టార్ట్. ఇవి గ్రీన్ ఎక్కువ వచ్చినాయా? గ్రీన్ తక్కువే, ఇవి ఎక్కువ బాగా. ఇవి ఎక్కువ వచ్చినాయి. పింక్ ఎక్కువ. పింక్. ఓకే, లెట్స్ స్టార్ట్. నీ పేరేంటి? దేవాంశ్. డాడీ పేరేంటి? పేరు, డాడీ పేరు. వెరీ గుడ్. అమ్మ పేరేంటి? విజ్జు. వెరీ గుడ్. ఆడవాళ్ళుగా మనం ఇంట్లో ఒక్క పని కాదు, చాలా పనులు సైమల్టేనియస్గా హ్యాండిల్ చేస్తూ ఉంటాం. సో మనం చేసే ఈ మల్టీ టాస్కింగ్లో మనం ఒక డివైజ్ని కనుక మన ఒక డైలీ లైఫ్లో యాడ్ ఆన్ చేసుకున్నాం అనుకోండి, పనులు మరి కాస్త సులువుగా అయితే అయిపోతాయి. అదే ఈ అగారో నుండి ఎలైట్ ఎలక్ట్రిక్ వాటర్ స్ప్రే అండి. సో ఈ బాటిల్ చూస్తున్నారు కదా, దీనిపైన మనకి ఇలా వాటర్ లెవెల్ ఇండికేషన్ అయితే వస్తుంది అనమాట. 2 liters వరకు మనం వాటర్ అనేది ఇందులో ఫిల్అప్ చేసుకోవచ్చు. మనకి ఫ్రంట్ వచ్చిన ఈ నాజిల్స్ కనుక ఓపెన్ చేసాం అనుకోండి, ఇలా ఒక వాషర్ కూడా అయితే వస్తుంది. అడిషనల్ వాషర్స్ కూడా ఇస్తారు. ఇఫ్ ఇన్ కేస్ అది ఏమన్నా లూజ్ అయిపోయినట్టయితే మనం రీప్లేస్ అయితే చేసేసుకోవచ్చు. ఇందులో ఆరో కానీ డిస్టిల్ వాటర్ కానీ యూజ్ చేయాలి. పైన లిడ్ అన్నది ఓపెన్ చేస్తే లోపల ఇలా స్ట్రా లాగా ఒకటి సిలికాన్ ట్యూబ్ అయితే వచ్చేస్తుంది. ఇందులో మనం వాటర్ ఎప్పుడైతే ఫిల్అప్ చేస్తామో లెవెల్ అనేది చక్కగా కనిపిస్తుంది అనమాట. సో ఈ ఎలక్ట్రిక్ వాటర్ స్ప్రేతో ఏంట్రా బాబు యూజ్ అంటే, మల్టీపర్పస్గా మనం దీన్ని అయితే యూజ్ చేయొచ్చు. నాట్ జస్ట్ మనం ఇండోర్ అండ్ అవుట్డోర్ ప్లాంట్స్కి వాటర్ చేయడమే కాకుండా ఇంకా ఏ విధంగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అన్నది ఈరోజు అయితే మీకు ఖచ్చితంగా ఇంట్రడ్యూస్ అయితే చేస్తాను. సో ఇది నేను ఎలా నా డైలీ లైఫ్లో కూడా ఇన్కాపరేట్ చేస్తున్నాను అన్నది కూడా చూపిస్తాను. సో లిడ్ మనం ప్లేస్ చేసిన తర్వాత మనకి ఇలా స్ప్రే మోడ్లో వస్తుంది. లేదు వాటర్ కొంచెం ఫోకస్డ్గా పడాలి అంటే ఫ్రంట్ లిడ్ని అడ్జస్ట్ చేసుకున్నట్టయితే అలా కూడా వేసుకోవచ్చు అనమాట. ప్రైమరీ పర్పస్ అయితే వాటరింగ్. సో మనం ఇండోర్ ప్లాంట్స్ కానీ అవుట్డోర్ ప్లాంట్స్ కానీ చక్కగా వాటరింగ్ చేసుకోవచ్చు. అండ్ యాజ్ వెల్ డస్ట్ చెప్పాను కదా, మా ఇంటి చుట్టూరా ఈ
రోడ్ వర్క్ ఇది జరగడం వల్ల ఇలాగ ప్లాంట్స్ పైన చాలా డస్ట్ అయితే పడిపోతుంది. సో, ఆ డస్ట్‌ని ఈజీగా మనం క్లీన్ చేయొచ్చండి. సో, చూస్తున్నారు కదా! మా మొక్కల పైన ఎలా డస్ట్ పడిపోయిందో. సో, దీన్ని మనం ఇలా క్లీనింగ్ అయితే ఈజీగా చేసేసేయొచ్చు. అండ్ నాట్ జస్ట్ ప్లాంట్స్‌కి వాటరింగే కాకుండా ఇలా కార్నర్స్‌లో ఉన్న డస్ట్‌ని ఈజీగా మనం టచ్ కూడా చేయకుండా రిమూవ్ అయితే చేసేయొచ్చనమాట. ఇలా స్ప్రే చేసుకోవడం ద్వారాగా డస్ట్ అన్నది కూడా గాలిలో ఎక్కువ లేకుండా రెడ్యూస్ అయితే అవుతుంది. నాట్ జస్ట్ ఈ ఒక్క పర్పసే కాకుండా మల్టీపర్పస్‌గా ఇలా క్లీనింగ్‌కి యూజ్ చేసుకోవచ్చు. మనకి ఈ స్ప్రే బాటిల్ వచ్చేసరికి ప్రీమియం హెచ్‌డిపిఈ మెటీరియల్‌తో అయితే రెడీ అయిందనమాట. చాలా స్టర్డీగా, స్ట్రాంగ్‌గా అయితే ఉంటుంది. అండ్ దానికి హ్యాండిల్ కూడా ఏంటంటే ఏబీఎస్ హ్యాండిల్ వస్తుంది. సో, ఈజీగా మన చేత్తో హ్యాండిల్ చేయొచ్చు. అండ్ మనం వాటర్ ఇవన్నీ తడిచినప్పుడు జారిపోతదేమో అని అనుకోవడానికి ఉండదు. ఎందుకంటే దీని గ్రిప్పింగ్ అన్నది చాలా బావుంటుందనమాట. చూస్తున్నారు కదా! నేను ఇలా విండోస్ కానీ, గ్లాసెస్ కానీ యాక్చువల్లీ అపార్ట్మెంట్స్‌లో ఉన్నోడికి స్లైడింగ్ డోర్స్ వస్తాయి. సో, ఆ డోర్స్ క్లీన్ చేసుకోవడానికి అండ్ ఈ కార్నర్‌లో పడ్డ మట్టిని కూడా ఈజీగా మనం ఇలా స్ప్రే చేసి వాటర్‌తో రిమూవ్ చేసేసుకోవడానికైతే ఉందనమాట. అందుకనే చెప్తున్నాను కదా! మల్టీపర్పస్‌గా దీన్నయితే యూజ్ చేయొచ్చు అనేసి. చక్కగా ఇంట్లో పెద్దవాళ్ళే కాదు పిల్లలు కూడా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే నేను ఎప్పుడైతే ఇలా యూజ్ చేస్తున్నానో లక్కీకి కూడా చాలా ఇంట్రెస్ట్ అయితే వచ్చేసిందనమాట. క్లీనింగ్ నేను కూడా చేసేస్తాననేసి అయితే వచ్చేసాడు. సో, చక్కగా ఇలా మల్టీపర్పస్‌గా దీన్నయితే నేను యూజ్ చేసుకుంటున్నాను. అండ్ ఫైనల్లీ ఫ్లోర్ క్లీనింగ్ కూడా దీన్నయితే యూజ్ చేయొచ్చనమాట. చిన్నపిల్లలు కూడా చూస్తున్నారు కదా! ఎంత ఈజీగా పట్టుకుని హ్యాండిల్ చేసేస్తున్నాడో. సో, వాడికేంటంటే ఆ బరువు కొంచెం ఎక్కువ అనిపించింది. వన్స్ మనం యూసేజ్ అంతా చేసిన తర్వాత ఇది రీచార్జబుల్ అనమాట. మనకి కేబుల్ ఒకటొస్తుంది. దానికి కనెక్ట్ చేసి మనం ఛార్జింగ్ అనేది పెట్టేసుకోవచ్చు. ఒక 3½ అవర్స్ ఛార్జ్ పెట్టినట్టయితే 2½ అవర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. 1 ఇయర్ వారంటీతో అయితే వస్తుంది. మీ ఫ్యామిలీలో కూడా దీన్ని ఒక మెంబర్‌గా చేసేసుకోండి. లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్ అండ్ కామెంట్‌లో అయితే ఇస్తాను. డు చెక్ ఇట్ ఔట్. అయిందా? టైం వచ్చేసరికి 12:15 3 గంటల నుండి కూర్చున్నాం. హ? సో బ్యాక్ సైడ్ ఒక కొండ వచ్చింది అండ్ ఇక్కడ కూడా. అయిపోయింది. మీకు ఎన్ని కార్డ్స్ ఉన్నాయి లక్కీ? అయిపోయింది. ఓకే, ఎన్ని కార్డ్స్ ఉన్నాయి? మొత్తం వీడియో గుడ్ బాయ్ అమ్మా, నువ్వు గుడ్ బాయ్. మొత్తం ప్యాకింగ్స్ అన్ని అయ్యేసరికి ఇప్పుడు టైం ఎంత అయిందంటే 1:20 అయితే అవుతుంది. మార్నింగ్ 9:15 స్టార్ట్ చేసాము. కంప్లీట్ గా మొత్తం అన్ని క్రాస్ చెక్ చేసుకుంటూ ఈ ప్యాకింగ్స్ అన్ని కంప్లీట్ చేయడానికి ఈ టైం పట్టింది. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఇందులో నుండి పోస్టులకు వేసి సపరేట్ చేసుకోవాలి అండ్ డిటిడిసికి వేసి సపరేట్ చేయాలి, తీసుకువెళ్ళాలి, ఇవ్వాలి, మళ్ళీ ట్రాకింగ్ రిసిప్ట్స్ రావాలి, అవి షేర్ చేయాలి. అక్కడతో ఒక డేకి వచ్చిన ఆర్డర్స్ ఒక ప్రొసీజర్ అన్నది అక్కడ క్లోజ్ అవుతుంది. చిన్నకి తగిలేసిందా? అయ్యో, ఇలా ఎక్కడ తగిలిసిందమ్మా? ఎక్కడ తగిలిసింది? నీ పేరేంటి చెప్పరా? నెయిల్ పాలిష్ చేయాలంట. రే దొరికిసింది మళ్ళీ ఆడికి పెట్టాలంట. నీ పేరేంటి చెప్పు. ఓపెన్ చేస్తాను. ప్లీజ్ అని అడుగు. ప్లీజ్ మన దగ్గర అనట్లేదు. ప్లీజ్ చెప్పు. ఆ, ప్లీజ్ నీ పేరేంటో చెప్పు. ఈవినింగ్ స్నాక్ కోసం శనగలు అయితే నానబెట్టాను అనమాట. సో రిచ్ ఇన్ ప్రోటీన్ కదా, సో ఉడకబెట్టేసి సాయంత్రం జస్ట్ తాలింపు కావాలితే వేసుకోవచ్చు, లేకపోతే ఉడకబెట్టి నాకు ఇష్టంగా అలా తినేస్తాను. ఏంటి విజయ్, బట్టల షాపా లేకపోతే ఇల్లా?
ఆ? ఇల్లు కానే కాదు బట్టల షాప్లోనే చేరాను. ఏంది ఇది? నేను ఇంకా సర్దుకున్నాను. ఎక్కడ చూసినా బట్టలు బట్టలు బట్టలు. ఐ హేట్ బట్టలు. ఆ? అలా అలా అంటావు? ఎందుకంటే అంత చిరాకు వచ్చింది కాబట్టి. మనం బిజినెస్ అది కదా. ఇంకోటి ఉంది అక్కడ ఇందులో చాలా ఎంక్వైరీస్ ఉన్నాయి దానికి. ఇది ఎక్సెల్. 4 ఉన్నాయి కదా. టుడే ఆర్డర్స్ అంటున్నాను. ఇంకా చాలా మందికి డ్రెస్సెస్ ఉన్నాయో లేవో తెలియక లేవని చెప్పేసాం. మరి ఇప్పుడు మనం మిగిలిపోయినా పర్లేదు, తగులు రాకూడదు కదా. వాళ్ళతో మాటలు పడలేము. అసలు ఊరుకుంటారా? ఒక్క డ్రెస్ ఆర్డర్ పెట్టి అది లేదని చెప్తే ఊరుకుంటారా? అందుకే సరే ఇప్పుడు అవి నేను ఇప్పుడు ఎంక్వైరీస్ పెడతాను. ఎంక్వైరీస్ పెట్టిన వాళ్ళకి అవైలబిలిటీ చెప్తా. ఓకే, చెక్కించామా? ఇది రంజాన్కి అయితే మాత్రం మామూలుగా ఇక్కడ ఇలా ఉంటుందని తెలియదు. ఏదైనా టైం స్పెండ్ చేస్తే మాత్రం మామూలుగా ఉండదు ఎనీ ఫీల్డ్. ఓకే, మొత్తం కొరియర్స్ అన్నీ కూడా ఇలాగా బ్యాగ్స్లో అయితే ప్యాక్ చేసేస్తాము. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే కొరియర్ పర్సన్ అయితే వస్తారనమాట. వచ్చి మొత్తం అన్ని పికప్ చేసుకుని అయితే వెళ్తారు. ఆయన కోసం వెయిట్ చేస్తాం అనమాట. సో ఈరోజు మార్నింగ్ నుండి ప్రిపేర్ చేయడం వల్ల ఆఫ్టర్నూన్కి అయితే అయినాయి. ఇన్ జనరల్ ఏంటంటే ఆఫ్టర్నూన్ చేస్తూ ఉంటాము, ఈవినింగ్కి రెడీ చేస్తాము. ఆటో వచ్చింది. లక్కీ ఏంటది? ఏంటమ్మా ఏమొచ్చింది? కొత్త లాట్ అయితే ఓపెన్ చేస్తున్నాము. ఏ డ్రెస్సెస్ ఉంటాయో ఇందులో. ఈ గ్రీన్ ఎక్కువ అడుగుతున్నారు కదా. ఇవి అడుగుతున్నారు. ఇది వచ్చినాయి మళ్ళీ పింక్. ఇదిగో ఇది హెవీ డ్రెస్ వచ్చింది. ఇది అడిగారు, దీనికి ఎంక్వైరీ ఉంది. 2-3 అడిగారు. పింక్ ఇంకా ఉన్న కింద. ఇప్పుడు ఫిక్స్ చేసేస్తారా షెడ్ ఫిక్స్ చేసేస్తారా అంటున్నారు. ఇప్పుడు జాయింట్లు అది మీటర్ అప్లై చేస్తారని చెప్పేసి అన్నారు. మన వ్లాగ్స్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి బాగా తెలుసు. అడుగుతూ ఉంటారు కూడా, మీవి 2 హౌసెస్ ఆ చుట్టుపక్కల ఇల్లు లేవు, మీరు భయపడరా ఏంటి అనేసి. అప్పుడు అలా ఉండేది, బట్ ఇప్పుడు వచ్చేసరికి చాలా ర్యాపిడ్గా డెవలప్మెంట్ అవుతుంది. మా ఇంటి బ్యాక్ సైడ్ ఏంటి అండ్ మా హౌస్ ఉన్న స్ట్రీట్లో ఏంటి కన్స్ట్రక్షన్ అయితే అవుతుందన్నమాట. ఇంకా వాళ్ళకే పవర్ అండ్ వాటర్ నెసెసిటీ ఉందంటే ఇక్కడ షేర్ చేస్తున్నప్పుడు రికార్డ్ చేసిన క్లిప్ అనమాట ఇది. అండ్ ఏదైనా సరే మనం ఒక అడుగు అన్నది ఇనిషియేటివ్ తీసుకుని ఫార్వర్డ్గా మనం వేసామంటే రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటాయి అనమాట. ఇప్పుడు బాగా డెవలప్మెంట్ అవుతుంది అండ్ ల్యాండ్ కాస్ట్ ఇదంతా కూడా ఇక్కడ చాలా బాగా పెరిగిందనమాట. అండ్ ఎవరైనా కొత్తగా తీసుకోవాలంటే కూడా చాలా బెస్ట్ టైం అని చెప్పచ్చు. అంటే ఆల్రెడీ ఇంకా కాస్ట్ అయితే పెరిగిపోయిందని అనుకోండి. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండప్ చేస్తున్నాను. ఇంకా మోర్ వ్లాగ్స్ అయితే ఉన్నాయి, దానికోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.